నమస్కారం. హిందూ సాంప్రదాయంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అన్ని పురాణాలు భగవంతుడి గురించి చెప్తాయి, కానీ భాగవతం మాత్రం భగవంతుడి గురించి తపించే వారి గురించి చెప్తారు. అంటే వారు ఏ స్థాయిలో తపించారు, అప్పుడు భగవంతుడు వారికి ఎలా సహకరించాడు, వారికి ఎలా దగ్గరయ్యాడు, వాటి గురించి చెప్పే దాంట్లో భాగవతం ముఖ్యమైనది. భాగవతంలో అందరికీ చాలా ఇష్టమైనది దశమ స్కందం కృష్ణలీలలు. కృష్ణలీలలు అంటే చిన్నపిల్లలు, అంటే ఒక 5 ఏళ్ల స్థాయి నుంచి పెద్దవారు, ఒక 80 ఏళ్ల స్థాయి, ఎంత పెద్దవారైనా సరే అందరూ ఆనందించే పురాణంలో ఈ దశమ స్కందము చాలా ముఖ్యమైనది. అందులో చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భక్తితో దాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు. అయితే రాసలీలలు అనే అంశాన్ని నేను 3 వర్గాల కోసం దీన్ని విశ్లేషిస్తాను. మొదటి వర్గం ఆస్తికులు అంటే వేదాన్ని పాటించే వాళ్ళని ఆస్తికులు అంటారు. వేదం కానీ ఉపనిషత్తులను పాటించే వాళ్ళని, అందులో చెప్పే ప్రక్రియని పాటించే వాళ్ళని ఆస్తికులు అంటారు. అలా నడుచుకొని వాళ్ళందరూ నాస్తికుల కిందకి వస్తారు. అయితే నానుడిలో లౌకికంగా భగవంతుని నమ్మేవాళ్ళు, భగవంతుని నమ్మని వాళ్ళు అని ఆ అర్థాన్ని తీసుకొచ్చారు. కానీ మొదటి వర్గం ఇక్కడ మనం ఆస్తికులను తీసుకుంటే, పురాణం వారు వినేటప్పుడు ప్రవచనకర్తలు ప్రవచనం చెప్పేటప్పుడు వాళ్ళు చాలా భక్తి రసంతో వింటారు. అంటే అక్కడ భగవంతుడి కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అంతే ఆనందంగా ఆ భగవంతుడు అలానే చేశాడు అని వింటారు కనుక వాళ్ళకి సంపూర్ణమైన ఫలితం వస్తుంది. రెండో వర్గం వాళ్ళు ఇక్కడ భగవంతుడిని నమ్ముతున్నారు, కానీ వేద ప్రక్రియని అవలంబించరు వాళ్ళ జీవితం. అంటే భగవంతుడు ఉన్నారని చెప్తారు, కానీ వేదం ఇలా చేసింది అలా చెయ్యి అన్నప్పుడు వాళ్ళు అంత దానిపైన మక్కువ చూపెట్టారు. వాళ్ళు భగవంతుడికి దండం పెడతారు, కానీ వేదము ఉపనిషత్తులు చెప్పిన పరంగా నడుచుకోరు. వాళ్ళందరూ నాస్తికులు కింద వస్తారు. వాళ్ళు వింటారు, కానీ ఎదుటి వాళ్ళు విమర్శించినప్పుడు ఆ విమర్శని ఎదుర్కొని దానికి సంబంధించిన వివరించుడు వీళ్ళు చేయలేరు. అలాంటి వాళ్ళే చాలా మంది ఎక్కువగా ఉంటారు మన సమాజంలో. మూడో వ్యక్తులు హిందూ ధర్మాన్ని పాటించని వాళ్ళు, అంటే హైందవ ధర్మాన్ని పాటించకుండా వేరే భగవంతుడు వేరేవాడు, మేము పాటించే పద్ధతులు వేరే అని వాళ్ళు ఎక్కువగా విమర్శిస్తారు. కానీ వాళ్ళు విమర్శించినప్పుడు ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమిటి అనేది తెలియదు కనుక విమర్శిస్తారు. కానీ ఆ విశ్లేషణ వినగలిగే ఓపిక వాళ్ళకుంటే ఇప్పుడు నేను చెప్పే వివరణ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఈ 3 రకాలుగా ఈ యొక్క అంశాన్ని కృష్ణ రాసలీలలు అనేది నేను వివరిస్తాను. కృష్ణ రాసలీలలో ప్రవచనకర్తలు ప్రవచనం చెప్పేటప్పుడు ఏమని చెప్తారు అంటే, అసలు జరిగిన పురాణం ఏమిటి అంటే, సంధ్యవేళ కాగానే, సాయంత్రం కాగానే యమునా నది తీరమున కృష్ణుడు ఉంటారు. ఆ కృష్ణుని కోసము గోపికలందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్ను గప్పి, అంటే తండ్రులు, మామలు, భర్తలు, అన్నదమ్ములు వాళ్ళ కన్ను గంపి వాళ్ళు యమునా నది తీరానికి వెళ్ళి కృష్ణుడితో రాత్రి అంతా రాసలీలలు జరిపి, రతి క్రీడ జరిపి పొద్దున వరకల మళ్ళీ వాళ్ళ ఇళ్లకు వచ్చేస్తారు. భక్తి పారవశాలతో విన్నప్పుడు ఆ ఈశ్వరి యొక్క గొప్పతనం అనేసి విని ఆస్తికత్వంతో వింటున్నప్పుడు అందరికీ అది ఆనందదాయకమే. వారు అలానే నమ్మారు, వాళ్ళు అలానే ముక్తులు కూడా పొందారు. కానీ ఇప్పుడు ఈ అంశానికి నిబంధనగా వెళ్తే రెండో వర్గం వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ గోపికలు మాత్రమే వెళ్ళారు. గోపాలులు ఎవరు వెళ్ళలేదు. మామలు, తండ్రులు, అన్నదమ్ములు, భర్తలు వీళ్ళెవరూ వెళ్ళలేదు. ఆ గోపికలు మాత్రమే వెళ్ళారు. అందులో ఉన్న ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళలేరా అని అంతమంది వెళ్ళేటప్పుడు వెళ్ళారు. మరి ఇక్కడ ఒక స్త్రీలను మాత్రమే ఎందుకు అన్నాం? స్త్రీ అంటే ఏమిటి అంటే, స్త్రీకి పర్యాయ పదాలు చాలా ఉన్నప్పుడు ఒక స్థానం నుంచి కదిలి ఇంకో స్థానాన్ని చేరుకునేది దాన్ని స్త్రీ అంటారు. పురుషుడు అంటే స్థిరత్వంగా ఉండేవాడిని పురుషుడు అంటారు. దీనికి పర్యాయ పదాలలో ఇది కూడా వస్తుంది. అయితే అంటే పర్యాయ పద అర్థాలలో. కానీ ఇప్పుడు ఇది పురుషాధిక్య సమాజం అండి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. సో పురుషుడిని మాత్రమే ఉద్యోగం స్త్రీ చేయకూడదా అంటుంటారు. అంటే అక్కడ సరైన అర్థం ఏంటంటే, ఉద్యోగం అనేది స్థిరత్వానికి లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం. అందుకే చూడండి, ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే ఇంకా నేను సెటిల్ కాలేనండి, అందుకే సెటిల్ కాలేదు, అందుకే పెళ్లి చేసుకో. సెటిల్ అంటే ఏంటంటే ఉద్యోగం రావాలండి. అంటే ఉద్యోగం స్థిరత్వానికి అది లక్షణం. స్త్రీలు చేయకూడదు ఉద్యోగం అని కాదు, ఇది పురుషాధిక్య సమాజం ఇచ్చిన స్టేట్మెంట్, అంటే వాక్యము కాదు. అది పక్కుదోవ పట్టించడానికి తీసుకెళ్తున్నాడు. కానీ ఒక గురించి నది చూసుకోండి, దాదాపు నదుల పేర్లన్నీ కూడా స్త్రీతో ఉంటాయి. సముద్రం పేరు మనకి పురుషుడిది ఉంటుంది. ఎందుకు అంటే సముద్రం ఎక్కడికి కదలదు, స్త్రీలు మాత్రం, అంటే నది మాత్రమే కదులుతుంది. కదిలి వెళ్ళి స్థిరత్వంగా ఉన్న సముద్రానికి కలుస్తుంది. అలా అందుగురించి ఇక్కడ కూడా గోపాలులందరూ ఇంట్లోనే ఉన్నారు, బాలికలు మాత్రమే వెళ్ళారు. గోపికలు అందరూ వెళ్ళి వారు స్థిరంగా ఉన్న దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ అంటే కృష్ణుడు స్థిరత్వం, ఆ స్థిరత్వానికి వెళ్ళారు. అందుగురించి వాళ్ళు మాత్రమే వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, యమునా నది తీరమున అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి అంతా రతి క్రీడ జరిపి రాసకీలలు జరుపుకొని తెల్లారి వచ్చేసారు.
ఇది ఒక ఆ, వర్గానికి చెందిన వాళ్ళు. కానీ సరే, ఇప్పుడు దీన్ని నేను సైన్స్తో కలిపి దీన్ని కలుపుకుంటూ చెప్పుకుంటూ వెళ్తుంటాను. మనకు శరీరంలో ఇప్పుడు మూడో వర్గానికి, అంటే ఇప్పుడు ఇందులో ఇద్దరు ఆస్తికులకి చెప్తున్నాను, హిందూ ఇతరులకు కూడా చెప్తున్నాను. వాళ్ళకి వీళ్ళకి కలిపి చెప్పే విధానం ఏంటి అంటే, మన శరీరం తీసుకుంటే అకార్డింగ్ టు సైన్స్, ఇప్పుడు మనమందరం సైన్స్ అని నమ్మేది. సైన్స్ అంటే ఏం లేదండి, తెలుసుకున్న దాన్ని చెప్పేదే సైన్స్. అంటే ఏంటి అంటే, ఒకప్పుడు విమానంలో ఎగురలేము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు విమానంలో ఎగురుతున్నారు. ఒకప్పుడు అది కాదు అన్నారు. మన శరీరంలో ఒక వీర్యకణం ఎలా వస్తుందో చెప్పలేరు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఒక గర్భం ఎలా నిలుస్తుందో చెప్పలేరు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఒక రక్తం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేరు. ఒక సూర్యుని తీసుకుంటే సూర్యుడు ఆయుష్ కారకుడు. ఆయుష్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి, ఒక ఆయుష్ అనేది మన శరీరంలో మజిల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్లడ్ నుంచి. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బొక్కల్లో ఉన్న బోన్ మ్యారో నుంచి బ్లడ్ 120 రోజుల నుంచి మన రక్త కణాలు వస్తాయి. ప్రతి 121 రోజులకి అది వచ్చేస్తుంది. ఎప్పుడు సూర్యుడు, ఇప్పుడు చూడండి, సూర్యుడి దగ్గర లేదంటే డి విటమిన్ తగ్గిపోతుంది. సూర్యుడి దగ్గర పోలిస్తే డి విటమిన్ తగ్గిపోయి ఒక బొక్క ఒక్కటి మీకు క్షీణిస్తుందని కాదు. బొక్క క్షీణిస్తే రక్తం తగ్గిపోతుంది. రక్తం తగ్గిపోయినప్పుడు మజిల్ తగ్గిపోతుంది. మజిల్ తగ్గిపోతే శరీరం పడిపోతుంది. అంటే సూర్యుడి కిరణాలు ఉన్నప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అంటే ఆయుష కారకుడు ఎలా అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అలా మన సైన్స్ అనేది ఎప్పుడెప్పుడు తెలుసుకుంటుంటుందో అప్పుడప్పుడు అది బయట పెడుతుంది. ఇది తెలుసుకున్నాక ఇది సైన్స్ ఇంతవరకు వచ్చింది అని చెప్తాను. మన పురాణాలు, మన శాస్త్రాలు ఎప్పటి నుంచో అన్ని చెప్తున్నాయి. అవి తెలుసుకునే ప్రక్రియనే సైన్స్. అంటే ఆ అన్ని ఉన్నదాన్ని తెలుసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఇప్పుడు మనం చెప్తున్నాం, అంతే తేడా. సరే, ఇప్పుడు దాని పరంగా వెళ్తే గిట శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయి అంటే, మొత్తము పైన నాడీ వ్యవస్థ రెండుగా విభజించబడ్డది. ఒకటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, రెండోది అటానమస్ నర్వస్ సిస్టమ్ అని. ఇవన్నీ నాడులు కలిపి సైన్స్ ఏం చెప్పిందంటే 30 బిలియన్ to 40 బిలియన్ మధ్యలో అని చెప్పింది. మన శాస్త్రం ఏం చెప్పింది అంటే 33 కోట్ల దేవతలు అని చెప్పింది. 33 కోట్ల దేవతలు అంటే ఒక్కొక్క నరంకి ఒక్కొక్క అధిపతి ఉంటారు. అలానే ఇక్కడ ఈ శాస్త్రం ముందే చెప్పింది. ఇప్పుడు మనం తెలుసుకొని ఏం చెప్పారంటే 30 బిలియన్ నుంచి 40 బిలియన్, అంటే 30 కోట్ల నుంచి 40 కోట్లని చెప్పేసింది. అటానమస్ నర్వస్ సిస్టానికి ప్రత్యేకంగా 72,000 నాడులు అని సైన్స్ చెప్పింది. మన శాస్త్రం కూడా నాడీ వ్యవస్థలో ఎన్ని నాడులు ఉంటాయి అంటే 72,000 అని చెప్పింది. అది సూక్ష్మ శరీరానికి ప్రత్యక్షంగా అది కలిసి ఉన్న నాడులు అనకనే వాటిని 72,000 అని మన శాస్త్రం ముందే చెప్పింది. సరే, ఈ 72,000 నాడులలో మన శరీరంలో మనము నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేటప్పుడు 5 జ్ఞానేంద్రియాల పైన మనం ఆధారపడి ఉంటాం. చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ. 5 జ్ఞానేంద్రియాలకి ప్రకృతి, పురుషుడు అనే అంశం పైన తీసుకున్నప్పుడు 5 జ్ఞానేంద్రియాలు పురుషుడి కిందకు వచ్చినప్పుడు 5 తన్మాత్రలు, అంటే కంటికి చూపు తన్మాత్ర, కన్ను ఇంద్రియం, అలానే నోరు అనేది ఒక ఇంద్రియం, దానికి రుచి అనేది తన్మాత్ర. అలా పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ పురుషతత్వానికి పంచ తన్మాత్రలు అంటే స్త్రీతత్వము ఉంటాయి. ఇవి ఏమైతాయి, రాత్రి కాగానే మనం నిద్రించినప్పుడు ఏమైపోతాయి అంటే ఈ పంచ పురుష ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఇవి పనిచేస్తున్న మాట్లాడిపోతాయి. అంటే మనం పడుకున్నప్పుడు కనురెప్పని ఇలా తీసినప్పుడు కంటి చూపు లోపలికి పోదు. ఎందుకు అంటే దానికి ఉన్న చూపు ఉన్న తన్మాత్ర ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అది సూక్ష్మ శరీరం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీతత్వం ఏదైతే ఉందో, ఆ తన్మాత్ర తత్వం ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరానికి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నదంటే రీఛార్జ్. సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే కాస్మిక్స్ ఎనర్జీని తీసుకునే ప్రక్రియలో ఉంది. ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకునే ప్రక్రియ అంటే మీరు చూడండి, జెండర్ పరిభాషలో తీసుకుంటే లౌకికంగా ఒక మొబైల్ ఓఎస్ అవుట్ అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ అయ్యేటప్పుడు మీకు అందులో ఉన్న ఏ యాప్ పనిచేయదు. ఏం చెప్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అప్డేటింగ్, ప్లీజ్ వెయిట్ అంటూ. అలా సూక్ష్మ శరీరాన్ని అది రీఛార్జ్ చేసుకునే ప్రక్రియలో ఈ తన్మాత్ర ఏది పనిచేయవు. ఎప్పటి వరకు పనిచేయవంటే మళ్ళీ నిద్ర లేసేంత వరకు. అంటే ఏం చేస్తున్నది ఇక్కడ, ఈ తన్మాత్రలన్నీ కూడా ఒక కేంద్రానికి వెళ్ళిపోతున్నాయి. అదే సూక్ష్మ శరీరాలకు. అంటే అవి ఎన్ని, ఈ తన్మాత్రలన్నీ కూడా 16,000 నాడులతో పనిచేస్తాయి. 72,000 నాడులు మొత్తం సూక్ష్మ శరీరాన్ని మొత్తాన్ని నడిపించడానికి వెళ్తుంటే ఈ తన్మాత్రలు నడిపించేవి 16,000 నాడులు. ఈ 16,000 నాడులు పనిచేస్తాయి. అంటే ఆ 16,000కి అంటే ఉన్న చిన్న చిన్న నాడులు ఏవైతే ఉంటాయో ఆ మిగతా 72 నాడులలో 16,000 నాడులు ఓన్లీ ఈ తన్మాత్రలను నడిపించేవి. అంటే మీకు వేరే జీవితంలో నడిపించే మెటబాలిజం అంతా నన్ను అవుతుంటుంది. అదంతా ఎలా, ఇప్పుడు నీ మెదడుతో నీకు ఆకలి కావాలని నువ్వు చెప్తులేవు, కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయిపోయి నీకు ఆకలి ఎలా వస్తున్నది? నువ్వు తీసుకున్న గాలి వల్ల కంబషన్ జరిగి దాంట్లో ఉన్న హిమోగ్లోబిన్ జరగాలి అని నీ మెదడుకు నువ్వు చెప్తులేవు,
కానీ నడుస్తున్నది. నీ శరీరం పెరగాలి, సమాన వాయువు, మన శరీరంలో ఉన్న దశవాయువులలో సమాన వాయువుతో నీ శరీరం పెరగాలి అని చెప్పినప్పుడు దానికి నువ్వు నీ మెదడుతో చెప్తలేవు, కానీ పెరుగుతున్నది. ఇదంతా జరిగేది సూక్ష్మ శరీరం. ఇవన్నీ 72,000 నాడులతో జరిగినా కూడా ఈ 16,000 నాడులు ఏవైతే తన్మాత్రలకు సంబంధించినవి ఉన్నాయో అవి పనిచేస్తాయి. ఆ సమయంలో పని చేయమని అందు గురించి పడుకున్నప్పుడు ఉంటారు. పడుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? యమునా నది తీరంలో ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. స్థిరత్వంగా ఉన్నవాడు కృష్ణుడు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం పురుషతత్వం. అందు గురించి ఆ సూక్ష్మ శరీరం దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ? యమునా నది తీరంలో అని ఎందుకండి? ఎక్కడో ఏదో పార్క్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడో సపోజ్ ఏదో సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళొచ్చు కదండి. కాదు, యమునా నది తీరంలో. ఎందుకంటే యముని చెల్లెడు. యముని ఎవరు? యముడు అంటే మనం కాలుడు అంటాం. కాలుడు అంటే మన పర్యాయ పదాలు మనం వాడుక లౌకిక భాషలో ఏంటి అంటే ప్రాణాలు హరించేవాడు అనుక కాలుడు అంటారు. కాలుడు అంటే ప్రాణాన్ని హరించేవాడు కాదు, సమయాన్ని సూచించేవాడు అని. ఆ విషయం అక్కడ శంకరుడిని తీసుకున్న కాలుడే అంటారు, అక్కడ యముడిని తీసుకున్న కాలుడే అంటారు. కాలుడు అంటే ఏమిటి అంటే ఇక్కడ నీ సమయం అయిపోయింది అంటే ఈ సమయంలో నువ్వు ఈ స్థానం నుంచి వేరే స్థానానికి తీసుకెళ్ళిపోవాలి. నేను అంటే ఇక్కడ జరగాల్సిన స్థానం అయిపోయింది. నువ్వు ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఉన్నావు అనుకోండి, నీ టైం అయిపోయింది, నీ ట్రైన్ వచ్చేస్తే నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోతావు. అంటే ఒక సమయం రాగానే ఆ సమయానికి నిన్ను ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి తీసుకెళ్లేవాడు కాలుడు. ఆ కాలుడు యముడికి సంబంధించిన అదే లక్షణాలు ఉన్న వాళ్ళు అనక తన చెల్లెలు యమున ఒకటి. రెండోది ఏమిటంటే నది. యమునా దేవిలాగా చెప్తలేదు, యమునా నది తీరంలో అంట. నదికి సమయానికి ఒక పోలిక ఉంది. నదిలో పారే నదిలో ఒకసారి నీళ్లు తీసుకుంటే మళ్ళీ అదే నీళ్లు మనం తీసుకోలేము, ఎందుకంటే అది పారుతూ ఉంటుంది. ఆ పారుతున్న నది ఒక్క స్థానంలో ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అలానే సమయం కూడా ఇప్పుడు జరిగిపోయింది, మళ్ళీ నువ్వు దాని వెనకాల తీసుకురావు. నది కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన నీళ్ళని మళ్ళీ నువ్వు అదే స్థానంలో తీసుకోలేవు. ఒక్కసారి నది పారింది అనుకుని వెళ్ళిపోతుంది. అందుగురించి సమయాన్ని సూచించడానికి అక్కడ యమునా నది తీరం వచ్చింది. ఇప్పుడు నది ప్రాంతంలో సమయానికి అతీతంగా ఉండే ఈశ్వరుడు, సమయాన్ని బద్ధమైన వ్యక్తులు ఎవరు? గోపికలు. వారందరినీ ఒక స్థానంలో ఉంచి సమయాన్ని ఆలంబనగా తీసుకొని అక్కడ నడిపిస్తున్నాడు. ఎంతవరకు నడిపిస్తున్నారు అంటే రతి క్రీడ జరుపుతున్నారు. రతి క్రీడ అంటే ఏంటి? రాసలీల అంటే ఏమిటండి అంటే కలయిక అనగానే మనం ఏమంటే లౌకికంగా ఏం ఆలోచిస్తామంటే సెక్స్. సరే, సెక్స్ మనం ఆలోచిస్తే ప్రస్తుతానికి ప్రాక్టికల్ ఒక మనిషి ఎంతమందితో ఒక్కసారి సెక్స్ చేయగలుగుతారండి? చేయలేదు. అందరి దగ్గర ఒకేసారి ఎలా చేయగలుగుతారు? అది ప్రతిరోజు. సరే, అంత ఉత్సుకత ఉన్నా కూడా 2 రోజులు చేస్తారే, 3 రోజులు కంటిన్యూగా చేస్తారు. సో రోజు ఎలా చేయగలుగుతారు? మనం లౌకికంగా ఆలోచిస్తామనక మన జ్ఞానం అక్కడే ఉండిపోతుంది. కలయిక ఒకటి ఇంకొకటితో కలయికని రాసలీల అంటారు, రతి క్రీడ అంటారు. రతి క్రీడ అంటే లౌకికంగా మనం శరీరాలు కలుసడం మాత్రమే అనుకుంటాం. శరీరంలో కలిసేది అక్కడ ఈ శక్తి ఏదైతే ఉందో తన్మాత్ర ఒక శక్తి సూక్ష్మ శరీరంలో కలిసికపోవు. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? రాత్రి అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత పొద్దున లేవగానే సమయాన్ని తెలియదు. ఎవరైనా సరే ఒక నిద్రపోయిన వ్యక్తిని లేకపోయి ఏమైంది అంటే ఎంత బాగా నిద్రపోయినా హాయిగా ఉన్నా, సమయమే తెలియలేదండి అన్నాడు. అలారం పెట్టుకుంటావు 5 గంటలకి, అలారం రాగానే బంద్ చేసి పడుకొని అరే 5 నిమిషాలు అయినైతే ఏడైపోయింది ఏంటి అనుకుంటాం. 2 గంటలు జరిగింది నీకు తెలియదు. ఎందుకు అంటే నిద్రలో సమయం తెలియదు. సమయం ఎందుకు తెలియదు అంటే సమయానికి అతీతంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఉందనక అక్కడ అది ఆ కార్యక్రమాన్ని సమయానికి అతీతంగా తీసుకెళ్ళుడే అక్కడ యమునా నదికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రాసలీల హాయి అంటే రమ్యత్వం అనిస్తున్నది. రాసలీల అంటే ఏంటి? రమ్యం అంటే రమ్యం అని పొందుడు అంటే ఏంటి? రమ్యం అంటే ఏమిటి? రమ అంటే ఏమిటి? ఇదంతా ఆనంద హేతువు అన్నాడు. కృష్ణుడు అంత ఆనంద హేతువుని ఇస్తున్నారు ఎవరికి? గోపికలకు ఎందుకు ఇస్తున్నారు అంటే అవి తన్మాత్రలు. తెల్లారి పడుకుంటే కానీ ఇప్పుడు నువ్వు ఒక 2 రోజులు పడుకోకుండా ఉన్నా అనుకోండి, మీ ముందర కనిచూపు ముందర ఏమున్నా కూడా మీ మైండ్లోకి ఎక్కదు. ఎందుకు అంటే దానికి శక్తికి కావాల్సిన ఆ తన్మాత్ర సరిగ్గా పనిచేయదు ఉన్నా కూడా. ఇప్పుడు ఆ రమ్యత్వాన్ని, ఆ ఆనందాన్ని మీకు ఇస్తుంది. అందుకే ఎవరైనా నిద్రపోయి లేవగానే చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ఆహ్లాదంగా ఉన్నాను అంటారు. ఎందుకు అంటే ఇది అన్నట్టు ఈ రమ్యత్వాన్ని చెంది. ఇది రాసలీల ఒక్క మొత్తం సారాంశం. ఇది మనం ఏ రకంగా తీసుకున్నా కూడా అలా కృష్ణలీలలో ప్రతి ఒక్క అంశానికి ఒక ఆలంబన ఉంటుంది. దానికి సంబంధించిన వెనకాల సైన్స్ ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని మనము తీసుకునే విధము ఏ రకంగా తీసుకున్నా అది అభివృద్ధి కారకమే. అంటే ఒక ఆస్తికుడిగా అది ఆనందించిన అభివృద్ధి, ఒక నాస్తికుడిగా కానీ ఒకవేళ హిందూ ఇతరులుగా దాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేసిన ఈ యొక్క అంశాన్ని ఇప్పుడు నేను వివరించిన విధంగా తీసుకుంటే అది ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమమే. దాని గురించి తెలుసుకున్నప్పుడు మనకి నిద్ర ఒక విలువ తెలుస్తుంది. దానికి సంబంధించిన నిద్రకి మనం కేటాయించాలి, మనం కేటాయించగలుగుతాం దాని సమయాన్ని. అలా మనం ఆనందంలో ఉండగలుగుతాం. నమస్కారం.